హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తెన్ననూరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో భారీ హైప్తో వస్తున్న మూవీ VD12. మరి VD12 మూవీ నుంచి నిన్న టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. మరి టైటిల్ టీజర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు టైటిల్ ఏంటి, మరి మూవీ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. VD12 మూవీ టైటిల్ వచ్చేసరికి కింగ్డమ్. టైటిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. అసలు రీసెంట్గా సామ్రాజ్యం అనే టైటిల్ సోషల్ మీడియాలో బాగా వినిపించింది ఈ VD12 మూవీకి. అయితే మూవీ టీం ఊహించిన విధంగా కింగ్డమ్ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మరి మూవీ టైటిల్ టీజర్ ఎలా ఉంది అంటే బాగుంది, నాకైతే నచ్చింది. ముఖ్యంగా 4 విషయాలు మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్, విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తెన్ననూరి, అలాగే అనిరుద్ధు, వీళ్ళ నలుగురు గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. తన ఒక్కొక్క డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఆ డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరురా రక్తం, అండ్ వలసపోయినా అలసిపోయినా ఆగని ఈ మహారణం. అసలు డైలాగ్స్ వింటుంటే మూవీ ఎలా ఉంటుందనే ఒకసారి ఊహించుకోండి. నేలపై దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు, ఈ అలజడి ఎవరి కోసం, ఇంత బీభత్సం ఎవరి కోసం, అసలు ఈ వినాశనం ఎవరి కోసం. అసలు ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ వింటుంటే గూస్ బంప్స్ అసలు. అలాగే రణభూమిని చీల్చుకు పుట్టే కొత్త రాజు కోసం, ఈ కాలక్రమాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఈ డైలాగ్స్ వింటున్నప్పుడు అలా విజయ్ దేవరకొండ కనిపిస్తుంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ అండ్ తన వాయిస్ ఓవర్ చాలా బాగుంది. ఇక ఎన్టీఆర్ అన్న తర్వాత మన విజయ్ దేవరకొండ, తన లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశాడు అసలు. ఎక్కడైతే స్లోగా ఉండాలో, ఎక్కడైతే హైలో ఉండాలో అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేశాడు. ఈ టైటిల్ టీజర్ ఈ లెవెల్లో ఉందంటే ఇక మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే నెక్స్ట్ గౌతమ్ తెన్ననూరి, జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ అయినా అనిపించింది ఈ టీజర్ చూసినప్పుడు. ఆ రేంజ్ ఓల్డ్ బిల్డింగ్ అండ్ విజయ్ దేవరకొండ లుక్స్ పరంగా ఇదొక. అండ్ ఈ టీజర్లో మనకి బాగా గమనిస్తే శ్రీలంక అని మనకి చెక్ పోస్ట్ కాడ బోర్డర్ ఉంటుంది. అలాగే మన విజయ్ దేవరకొండ కొంతమంది గ్రూప్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఫోటోలు దిగటం, అట్లా ఉండటం, సముద్రం వైపు చూడటం జరుగుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుందని ఒకసారి ఊహించుకుంటుంటే వేరే లెవెల్లో ఉంది. మరి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్, అనిరుద్ధ్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన విజయ్ దేవరకొండ లుక్స్, అలాగే గౌతమ్ తెన్ననూరి, వీళ్ళు నలుగురు కలిసి ఈ టీజర్ని మాత్రం ఫ్యాన్స్కి నచ్చే విధంగా కట్ చేశారు. నెక్స్ట్ లెవెల్. అలాగే ఈ VD12 ఈ కింగ్డమ్ మూవీలో మన విజయ్ దేవరకొండ 2 లుక్స్లో కానొస్తాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ మూవీ 2 పార్ట్స్గా వస్తుందని మన వంశీ గారు చెప్పారు. ఇదివరకు అనుకున్నట్టుగానే మూవీ 2 పార్ట్స్గా వస్తుంది. ఫస్ట్ పార్ట్ మాత్రం రిలీజ్ వచ్చేసరికి May 30, మరో 3 మంత్స్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. మరో 3 మంత్స్ మాత్రమే టైం ఉంది. మూవీ టీం ఈ లోపల ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే టీజర్ వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ సాంగ్స్, ట్రైలర్, టీజర్ రిలీజ్ చేసి మూవీపై భారీ హైప్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్. అండ్ లాస్ట్ ఇక మన విజయ్ దేవరకొండ ఒక్క డైలాగ్తో మొత్తం తగలబెట్టేస్తా సార్ అని చెప్పి టీజర్కి ఎండ్ కట్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. మరి విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ టీజర్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరి ఈ కింగ్డమ్ మూవీ టీజర్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మరి కింగ్డమ్ మూవీ టీజర్ నాకైతే బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.